హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే హోటల్లో లాగా ఇలా మెత్తగా స్పాంజ్ లాగా దూదిల్లాగా రావాలి అంటే ఇడ్లీ పిండిని హోటల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా హోటల్ స్టైల్లో ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకొని ఇడ్లీని ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక నేను చూపించబోయే విధంగా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకున్నారంటే పిండి ఒదిగెక్కి వచ్చి ఇడ్లీ కూడా ఎక్కువగా రెడీ అవుతాయి అన్నమాట. రెగ్యులర్ గా హోటల్ వాళ్ళు ఈ టిప్ ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా ఇడ్లీ పిండిని పర్ఫెక్ట్ గా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యం వేసుకోవడం వల్ల ఇడ్లీ మనకి చక్కగా తెల్లగా వస్తాయి అనమాట. ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఖచ్చితంగా 4 గంటల సేపు నానబెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ సేపు నానబెట్టుకున్నారంటే మినపగుళ్ళలో ఉన్న జిగురంతా పోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయి అనమాట. ఎక్కువసేపు నానబెట్టకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి సేమ్ కప్పు తోటి 2.5 కప్పుల ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకున్న ఇడ్లీ రవ్వ అనేది బాగా సన్నగా ఉండేది చూసి తీసుకోవాలి. అప్పుడే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇక్కడ నేనైతే విజయ్ గోల్డ్ ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు. చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ ఇడ్లీ రవ్వ ఏదైతే మంచిది అని అడుగుతున్నారు. అందుకని ఈ రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే నార్మల్ గా హోల్సేల్ షాప్ లో సన్నటి ఇడ్లీ రవ్వను చూసి తెచ్చుకుంటాను అనమాట. ఈ మధ్య నాకు టైం కుదరక ఈ విజయ్ గోల్డ్ ఇడ్లీ రవ్వని యూజ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ గా వస్తున్న ఇడ్లీ మీరు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. లింక్ నేను ప్రొడక్ట్స్ లిస్ట్ లో ట్యాగ్ చేస్తాను. ఈ రవ్వను కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకోవడం వల్ల ఇడ్లీ రవ్వలో ఇంకా మురికేమైనా ఉంది అంటే చక్కగా మనకి ఇడ్లీ రవ్వ నానినప్పుడు పైకి తేలుతుంది అనమాట. అందుకని ఇలా ఉప్పుని వేసుకొని ఇడ్లీ రవ్వని కూడా నీళ్లు పోసేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సోయాబీన్ ని వేసుకోండి. ఇలా సోయాబీన్ ని వేసుకోవడం వల్ల ఇడ్లీ పిండి మనకి చక్కగా ఒదిగొస్తుంది. అంతేకాకుండా ఇడ్లీ పిండి కూడా చక్కగా పొంగి మనకి ఇడ్లీలు మెత్తగా వస్తాయి అనమాట. హోటల్ వాళ్ళు రెగ్యులర్ గా ఈ టిప్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ సోయాబీన్ ని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని కూడా మినపప్పు అలాగే రవ్వతో పాటుగా సపరేట్ గా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసేయండి. నెక్స్ట్ అలానే 4 గంటల ముందు నానబెట్టుకున్న ఈ సోయాబీన్స్ కూడా చక్కగా నానిపోయాయి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. అలాగే రవ్వ కూడా చూడండి. రవ్వ చక్కగా నాని నీళ్ళన్నీ కూడా పైకి తేలి రవ్వ అనేది నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ రవ్వను ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సోయా బీన్స్ ని వేసుకోండి. అదే విధంగా నానబెట్టుకున్న మినపగుళ్ళు సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసుకోకూడదు. కొంచెం వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి రవ్వని ఈ విధంగా గట్టిగా చేత్తో పిండేసి అస్సలు నీళ్ళేమీ రాకుండా రవ్వని గట్టిగా పిండేసి ఈ పిండిలోకి వేసేసుకోండి. ఇదే విధంగా రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పిండేసి ఈ మినప్పిండిలోకి వేసేసుకోవాలి. ఇలా అంతా కూడా రవ్వని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినప్పిండి అలాగే ఇడ్లీ రవ్వ రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి చక్కగా కలిసి ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది అనమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ పిండిని రూమ్ టెంపరేచర్ లోనే ఒక 8 గంటల సేపు పొలయబెట్టుకోవాలి. మీరు పిండిని కలిపిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారంటే పిండి అస్సలు పొంగదు. ఇడ్లీలు మనకి గట్టిగా వచ్చేస్తాయి అనమాట. పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లోనే పొలయబెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా పిండి అంత చక్కగా పులిసిందో.
ఇలా ఎయిర్ బబుల్స్ లాగా వచ్చింది అంటే పిండిలో మనకి ఇడ్లీలు చక్కగా మెత్తగా వస్తాయి అనమాట. సోయాబీన్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీ పిండి ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని పిండిని కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అలాగని మరీ దోశల పిండిలాగా పలచగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఇడ్లీ పిండిని రెడీ చేసుకోండి. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పాత్రలోకి ఒక 2-3 గ్లాసుల దాకా నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మరిగించుకోండి. నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ ప్లేట్లకి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి. నేనైతే ఈరోజు 2 ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకుంటున్నాను. మిగిలిన పిండిని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 రోజుల పాటు ఈ పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు. 2-3 రోజుల పాటు వేసుకున్నా కానీ ఇడ్లీలు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మాత్రం ఇడ్లీ వండుకోకూడదు. ఇడ్లీ వండుకోవాలనుకున్నప్పుడు 1 గంట ముందు పిండిని తీసి బయట పెట్టుకొని ఆ తర్వాత ఇడ్లీలు వండుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో ఇలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళని పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోండి. నీళ్ళు సరిగా మరగక ముందే ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని ఉడికించుకున్నా కానీ ఇడ్లీలు మెత్తగా రావన్నమాట. అందుకని నీళ్లు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇడ్లీలు ఎక్కువసేపు ఉడికించినా కూడా గట్టిగా వచ్చేస్తాయి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ ప్లేట్లను తీసి పక్కన పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని ఇడ్లీ స్టీమర్లో నుంచి తీసిన వెంటనే కనుక తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. ఒక 2 నిమిషాల పాటు అవి సెట్ అయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని స్పూన్ ని తడి చేసుకొని ఈ విధంగా నెమ్మదిగా ఇడ్లీలు తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లో ఉన్న ఇడ్లీలను కూడా తీసేసుకోండి. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అదే విధంగా మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇలా సోయాబీన్ వేసుకొని ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటే మీకు ఇడ్లీలు ప్రతిసారి కూడా ఒకే రకంగా వస్తాయి. చాలా 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 పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీ రెసిపీని ట్రై చేసి చూడండి. నేను చూపించబోయే విధంగా ఈ వడను ప్రిపేర్ చేసుకున్నారంటే పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఎక్కడా కూడా మీకు నూనె అనేది పీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అదేవిధంగా చాలామంది వడలు వేయాలంటే వడలు పేలుతున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, అలా ఎందుకు జరుగుతుందో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భగిని రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే టేస్టీ వడల్ని అలాగే చట్నీలని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం వడపిండి కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల వరకు తెల్లటి మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్స్తో చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని వాటితో కొలుచుకొని తీసుకోవచ్చు. ఈ మినపగుళ్ళని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో దీని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు పొట్టు ఉన్న మినపప్పుని వేసుకోండి. ఇలా మినపగుళ్ళని అలాగే మినపప్పుని రెండింటిని కలిపి ఈ విధంగా హోటల్లో వడలను ప్రిపేర్ చేస్తారనమాట. దానివల్లే మనకి టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇలా పొట్టు ఉన్న మినపగుళ్ళని 1 కప్పు వేసుకోవాలి. 1.5 కప్పు మినపగుళ్ళకి 1 కప్పు మినపప్పు సరిపోతుంది అనమాట. ఇందులో కూడా నీళ్ళను పోసుకొని వీటిని కూడా ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఒక పక్క ఈ పప్పు నానుతూ ఉంటాయి. ఈ లోపు నేను మీకు 2 చట్నీల రెసిపీస్ని కూడా చూపించేస్తాను. చట్నీలు ప్రిపేర్ చేసిన తర్వాత మీకు నేను వడ ప్రాసెస్ని చూపిస్తాను. ఫస్ట్ నేను వైట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. సో పల్లీలు మనకి ఫస్ట్ ఒక 50% వేగితే సరిపోతుంది అనమాట. పూర్తిగా వేయించుకోకూడదు. జస్ట్ ఒక 50% ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకోండి. నూనె వేడైన తర్వాత 2-3 పచ్చిమిర్చిని అలాగే 5-6 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఈ చట్నీలో ఇలా పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని కలుపుకొని వేసుకుంటేనే మీకు చట్నీ అనేది ఒరిజినల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఈ ఎండుమిర్చిని
అలాగే పచ్చిమిర్చిని పల్లీలతో పాటుగా కలుపుకుంటూ వేయించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలని ముందుగానే మీరు ఎక్కువగా వేయించేసుకున్నారంటే ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినప్పుడు మనం మళ్ళీ వీటన్నింటిని కలిపి వేయించుకుంటున్నాం కదా, ఆ టైంలో పల్లీలు మాడిపోతాయి. అప్పుడు మనకి చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని పల్లీలని ముందుగానే ఎక్కువసేపు వేయించకూడదు. సో పచ్చిమిర్చి ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని పైన తొక్కతో సహా వేసేసుకొని చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి వేసుకున్న తర్వాత వీటిని ఎక్కువసేపు వేయించకూడదు, జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించేసుకోండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా లైట్గా బరకగా ఉంటే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట. అదే హోటల్స్లో అయితే గ్రైండర్లో వేస్తారు కాబట్టి మీకు చట్నీ టేస్ట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం చేసుకునే ఈ కొంచెం చట్నీ కోసం గ్రైండర్లో వేసుకోలేం కాబట్టి గ్రైండర్లో వేసినట్లే మనం మిక్సీ జార్లో కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో మనకి వైట్ చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను. ఆ తర్వాత మీకు వడ ప్రాసెస్ని చూపిస్తాను అనమాట. సో రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2-3 మీడియం సైజులో ఉండే బాగా పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 6-7 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇలా ఉప్పును కూడా వేసేసుకున్నారంటే మనకి టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఉప్పును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే టమాటా ముక్కలు గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. సో టమాటా ముక్కలు చూసారా, ఒక 2-3 నిమిషాలకే ఇలా చక్కగా మగ్గిపోతాయి. ఎందుకంటే మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం, అదేవిధంగా పండిన టమాటాలను తీసుకున్నాం కాబట్టి టమాటా ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. పల్లీ చట్నీ మాత్రం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి, అదే ఈ రెడ్ చట్నీని మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం అయితే ఆవాలు ఒక్కటే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే రెడ్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది. సో మనకి 2 రకాల చట్నీలు రెడీ అయిపోయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 5 గంటల ముందు నానబెట్టుకున్న మినపగుళ్ళు చూసారా చక్కగా నానిపోయాయి. అదేవిధంగా 5 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పు కూడా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ పొట్టు ఉన్న మినపప్పుని ఒక 80% వరకు పొట్టుని ఈ విధంగా చేత్తో గట్టిగా పిసుకుతూ తీసేయండి. పొట్టు మొత్తాన్ని తీసేసారంటే వడ మనకి అంత టేస్టీగా ఉండదు అనమాట. కొంచెం ఒక 20% పొట్టు ఉంటేనే
మీకు వడలు చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతాయి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూసారా, ఈ విధంగా ఒక 80% వరకు పైన పొట్టంతా కూడా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న ఈ వైట్ మినపగుళ్ళని సగం క్వాంటిటీ వరకు వేసుకోండి. అదేవిధంగా మనం పొట్టు తీసేసిన ఈ మినపప్పును కూడా సగం వరకు వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చాలా అంటే చాలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ రెండింటిని కలిపి కొంచెం బరకగా అదేవిధంగా పిండి అనేది బాగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా ఈ పప్పులను వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో అందరి దగ్గర గ్రైండర్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో చూపిస్తున్నాను. సో చూసారా, ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని సేమ్ గిన్నెలోకి తీసుకోండి. ఒకవేళ మీకు పొరపాటున పిండి అనేది లూజ్ అయితే ఏం చేయాలనేది కూడా నేను తర్వాత చెప్తాను. సో మొత్తానికి పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో వెంటనే వడలు చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పిండి మనకి చక్కగా సెట్ అయ్యి స్టిఫ్గా తయారవుతుంది. అప్పుడు మీకు వడ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా వడలు క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట. మీకు ఒకవేళ టైం ఉంటే ఒక గంట సేపు అయినా సరే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే కనీసం ఒక 15 నిమిషాలు అయినా సరే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక 15 నిమిషాల పాటు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కంటే కూడా ఇప్పుడు పిండి కొంచెం గట్టిపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మొత్తం అంతా పిండితో నేను ఇప్పుడు వడలు ప్రిపేర్ చేయట్లేదు అనమాట. సగం పిండితో మాత్రమే వడలను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిగిలిన సగం పిండిని 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి 2-3 రోజుల పాటు ఈ పిండి పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. అయితే పిండిని మాత్రం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 టీ స్పూన్ దాకా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, జస్ట్ ఒక 2 చిటికెళ్ళంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడా అస్సలు వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఎక్కువ వేసేసుకున్నారంటే మాత్రం ఈ వడలు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి అనమాట. అందుకని జస్ట్ ఒక 2 చిటికెళ్ళంతా వంట సోడాని వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోండి. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల మనకి వడ పై లేయర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. హోటల్లో ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు. ఇలా బియ్యం పిండిని వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇందాక నేను ఒకవేళ పొరపాటున మీరు పిండిని పల్చగా గ్రైండ్ చేసుకుంటే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. ఈ ప్లేస్లో మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని ఎక్స్ట్రా వేసుకొని కలుపుకోవచ్చు. అయితే బియ్యం పిండి క్వాంటిటీ కనుక మరీ ఎక్కువైపోయిందంటే మీకు వడలు అనేది అంత పర్ఫెక్ట్ టేస్ట్లో రావన్నమాట. జాగ్రత్తగా చూసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో పిండి అంతా కూడా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని పిండిని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ని కానీ, లేదంటే అరిటాకుని కానీ, లేదంటే బటర్ పేపర్ని కానీ తీసుకొని ఈ కవర్ మీద ఈ విధంగా వడలను ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే వడలన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అనమాట. మీ చేతిని ఒకసారి తడి చేసుకొని ఆ తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ ఈ విధంగా వడ షేప్ ఇచ్చేసేయండి. ఈ విధంగా వడ షేప్ని ఇచ్చిన తర్వాత మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసుకొని బాగా వేడిగా ఉన్న నూనెలోకి ఈ వడలను వేసేసుకోండి. నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు వడలు వేసిన వెంటనే చక్కగా వేగుతాయి. నూనె సరిగా వేడవలేదు అంటే వడలు మీకు క్రిస్పీగా రావన్నమాట. అందుకని నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ విధంగా కడాయికి సరిపడా మాత్రమే వడలను వేసుకోండి. మరి ఇరుకిరుగ్గా వేసేసారనుకోండి వడలు షేప్ అవుట్ అయిపోతాయి అనమాట. అందుకని కడాయికి సరిపడా ఈ విధంగా వడలను వేసుకోవాలి. చాలా మంది వడలు వేసినప్పుడు ఇవి పేలుతూ ఉంటాయని చెప్తారు కదా. ఎందుకు పేలుతాయంటే మీరు వేసిన సోడా అనేది పిండిలో సరిగా కలవకపోయినా కానీ, లేదు అంటే పిండిలో ఎక్కువగా ఎయిర్ గ్యాప్స్ ఉండిపోయినా కానీ, అంటే పిండిని సరిగా కలుపుకోలేదనుకోండి, పిండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా,
అలా ఉన్నా కానీ, లేదంటే మీరు వడలను ఫ్రై చేసుకునే కడాయికి అడుగు భాగం అనేది పల్చగా ఉన్నా కానీ నూనె మనకి తొందరగా వేడెక్కిపోయి ఆ టైంలో మనకి వడ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఇలా వడలను కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ని పునుగులు అలాంటివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా అడుగు మందంగా ఉండే ఐరన్ కడాయిలనే యూస్ చేయాలి. హోటల్స్లో చూసారంటే ఖచ్చితంగా ఐరన్ కడాయిలనే యూస్ చేస్తూ ఉంటారు. ఇలా ఐరన్ కడాయిలు యూస్ చేయడం వల్ల టేస్ట్లో బాగుంటుంది. అదేవిధంగా మనకి ఎక్కడ కూడా ఎప్పుడు ప్రిపేర్ చేసినా వడ అనేది పేలదనమాట. బాగా మందంగా ఉండే కడాయిని యూస్ చేయాలి. సో ఈ వడల్ని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఈ వడల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. వడ చూసారా, ఎక్కడైనా సరే మీకు ఒక్క చుక్క నూనె పీల్చినట్టుగా అనిపిస్తుందా? అస్సలు నూనె పీల్చవు. చాలా 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 పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ కూడా వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ 2 చట్నీలతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక వడని తీసి చూపిస్తున్నాను చూడండి. పై లేయర్ అనేది ఎంత క్రిస్పీగా ఉందో, అలాగే తుంచి కూడా చూపిస్తాను చూడండి. పై లేయర్ క్రిస్పీగా, లోపల స్పాంజీగా చాలా 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 పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కడ కూడా మీకు చుక్క నూనె కూడా పీల్చవు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా భగిని రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే ఈ సీక్రెట్ వడ రెసిపీని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇక నేను చూపించబోయే ప్రాసెస్లో ఈ దోశని ట్రై చేసి చూడండి. ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ఫెయిల్ అవ్వకుండా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే దోశల పిండిని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ వేసుకోండి. ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. సన్నగా ఉండే సోనా మసూరి బియ్యాన్ని వేసుకోకూడదు. తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. మీకు ఒకవేళ ఇడ్లీ బియ్యం అవైలబుల్గా లేకపోతే 3 కప్పుల రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని, అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, 2 టేబుల్ స్పూన్ల దాకా సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వల్ల దోశ వేసినప్పుడు మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా, అంటే లోపల లేయర్ అనేది సాఫ్ట్గా ఉండడానికి ఈ విధంగా హోటల్ వాళ్ళు కొంచెం సగ్గు బియ్యాన్ని వేస్తారనమాట. వీటన్నింటినీ కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని 4-5 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టుకోకూడదు. ఎక్కువసేపు నానపెట్టుకున్నారంటే మినపప్పులో ఉన్న జిగురంతా పోయి దోశ మనకి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒక 5 గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ మినపప్పు బియ్యం 5 గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, చక్కగా నానిపోయాయి కదా. ఇలా నానిన వీటిని మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. హోటల్లో అయితే ఇలా గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేస్తారు. దానివల్ల కూడా మనకి దోశలో టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. మీ దగ్గర ఇలా గ్రైండర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అయితే పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి వేసేసి గ్రైండ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా పిండి గ్రైండ్ అయిన తర్వాత మనం చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం రవ్వలాగా తగిలే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల దోశ వేసినప్పుడు మనకి చక్కగా కాలి మంచి రంగులో క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ దోశల పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే ఈ పిండిని ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో మాత్రమే పిండిని పులియబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, పిండి ఎంత చక్కగా పొంగిందో చూసారా. ఇలా పొంగితే మనకి దోశలు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి కలిపేసుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీరు చక్కగా ఈ పిండితో 3-4 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. పిండి పులిసిన తర్వాత ఉప్పు ఏమి కలుపుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పిండి ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుంది అనమాట. ఉప్పు కలిపిన పిండిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే తొందరగా పులిసిపోతుంది. సో అందుకని ఉప్పు కలపకుండా కావాల్సినంత పిండిని ఏ రోజుకి ఆ రోజు తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా,
ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే మీకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. దోశల పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ ఈ విధంగా నీట్గా తుడిచేయండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని తుడిచేసిన తర్వాత దోశ వేసుకోవడం వల్ల దోశ పెనానికి చక్కగా స్టిక్ అవుతుంది. అప్పుడు మనకి దోశ మంచి రంగులో క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా పెనాన్ని తుడిచిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి దోశ వేసుకున్నారంటే మీకు దోశ క్రిస్పీగా రాదు. అంతేకాకుండా దోశ పల్చగా స్ప్రెడ్ అవ్వదు అనమాట. దోశల పిండి గరిటకి అతుక్కున్నట్లుగా వచ్చేస్తుంది. అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు పెనం మరీ పొగలు వచ్చేంత వేడిగా ఉండకూడదు. అలా ఉన్నా కానీ మీకు దోశలు పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇలా దోశలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద మీరు కావాలంటే కొద్దిగా వెల్లుల్లి కారాన్ని కానీ లేదంటే ఎర్ర కారాన్ని కానీ వేసుకోవచ్చు. లేదు ఏమీ వేసుకోకుండా ప్లెయిన్ దోశలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ నూనెని దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మీకు దోశ అంతా కూడా ఈవెన్గా కాలుతుంది అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోండి. మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే దోశని కాల్చుకోవాలి. సో దోశ చూసారా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ దోశలు ఇదే విధంగా వస్తాయి. నేను ఇక్కడ చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకోండి. అన్నీ కూడా దోశలు ఇదే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు పెనం మీద నీళ్ళని చిలకరించుకొని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా సేమ్ ఇదే విధంగా క్రిస్పీగా వస్తాయి అనమాట. సో ఇలా దోశలు వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి చట్నీ రెసిపీని ఆల్రెడీ గుంత పొంగనాల వీడియోలో చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. సౌండ్ వినిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇక్కడ నేను చూపించిన విధంగా దోశల పిండి రెడీ చేసేసుకొని రేపే దోశలు వేసేసుకోండి. దోశ వేసుకొని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలా కేవలం 30 నిమిషాల్లోనే ఈ రెండింటి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు పూరి చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పూరి పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. బయట మనకి హోటల్స్లో అయితే పూరి పిండి అని సపరేట్గా దొరుకుతుందనమాట. ఆ పిండితో ప్రిపేర్ చేస్తారు. మీకు ఎవరికైనా పూరి పిండి అవైలబుల్గా ఉంటే ఆ పూరి పిండిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండినే వేసుకుంటున్నాను. ఇలా 1.5 కప్పుల గోధుమ పిండికి 1.5 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వల్ల పూరీలు మనకి పొంగినవి తొందరగా అణిగిపోకుండా ఎక్కువ టైం వరకు అలానే పొంగి ఉంటాయన్నమాట. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు బొంబాయి రవ్వ అలాగే నూనె ఇవన్నీ కూడా గోధుమ పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పూరి పిండిని కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా సాఫ్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఇక నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న ఈ పూరి పిండి మీద మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అంతకన్నా ఎక్కువసేపు అవసరం లేదు. ఈ 10 నిమిషాల్లో మనం చక్కగా ఈ పూరికి కావాల్సిన కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈరోజు నేను కర్రీని సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ప్రిపేర్ చేసినా కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే
పని తక్కువ, రుచి ఎక్కువగా వస్తుంది. సో ఈ పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర. ఈ 4 పోపు దినుసులు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. అదేవిధంగా ఒక 4-5 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పూరీ కర్రీలో కారం అస్సలు వేయరు, కారానికి తగ్గట్టుగా చూసుకొని ఇలా పచ్చిమిర్చినే వేసుకోండి. అలాగే ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగ్గించి వేసుకున్నాను. మీరు తీసుకునే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోండి. సో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ పూరీ కర్రీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ మనకి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో ఒక 2-3 నిమిషాలకే మనకి ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి పచ్చి బంగాళదుంప ముక్కలే, ఉడకపెట్టినవి కాదు. ఉడకపెట్టకుండా మనం డైరెక్ట్గా పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని కుక్కర్లో చక్కగా కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బంగాళదుంప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. మనకి ఈ బంగాళదుంప ముక్కలు ఉడకాలి కదా, దానికోసం ఇలా 1 నుంచి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని వేసేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మరొక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 కప్పు దాకా నీళ్ళని కూడా వేసేసుకొని శనగపిండి ఉండలేమీ లేకుండా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఉండలుగా ఉందంటే మనం ఇది కర్రీలో వేసినప్పుడు తొందరగా ఉండలు కట్టేస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో కుక్కర్ 5 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బంగాళదుంప ముక్కలు చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోతాయి అనమాట. ఇలా ఉడికితేనే మనకి పూరీ కర్రీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి. ఇలా శనగపిండి నీళ్ళని వేసుకోవడం వల్ల పూరీ కర్రీ అనేది చిక్కబడుతుంది అనమాట. అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ శనగపిండి నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి. మంటని హైలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టారంటే ఈ శనగపిండి తొందరగా ఉండలు కట్టేస్తుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి. శనగపిండి కొద్దిగా ఉడికిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనిపిస్తే మనం ఇందాక ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఒక 2 నిమిషాలకి చూసారా కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ గట్టిగా ఉడికించేసుకున్నారంటే చల్లారిన తర్వాత ఇది మరీ గట్టిగా ముద్దకూరలాగా అయిపోతుంది అనమాట. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూరీ కర్రీని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈ పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి ఈ పూరీ కర్రీ రెడీ అయిపోయింది కదా, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా నానిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు చేత్తో బాగా నీట్ చేసుకోండి. ఇలా నీట్ చేసుకున్నారంటే పిండి మనకి చక్కగా సాఫ్ట్గా రెడీ అయ్యి పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాలు ఇలా మర్దన చేసిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ మీడియం సైజులో ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పూరి ప్రిపేర్ చేసుకోవడం కోసం మరీ పెద్ద పూరీలు ప్రిపేర్ చేసుకోకూడదు. మన ఇంట్లో కడాయిలు మరీ పెద్దగా ఉండవు కదా, మీరు పెట్టుకునే కడాయి సైజుకి తగ్గట్టుగా ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా చక్కగా పిండి ముద్దలన్నీ రెడీ
చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో ఈ విధంగా డిప్ చేసుకుంటూ మీడియం సైజులో పూరీలను ఒత్తుకోండి. మరీ మందంగా ఒత్తుకోకూడదు, అదేవిధంగా మరీ పల్చగా ఒత్తుకోకూడదు. మరీ పల్చగా ఒత్తుకున్నారంటే పూరీలు నూనెలో వేసినప్పుడు హోల్ పడిపోయి నూనె పీల్చేస్తాయి, అదేవిధంగా పూరి పొంగకుండా అణిగిపోతుంది అనమాట. అదే మందంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి ఇవి అప్పడాల్లాగా వచ్చేస్తాయి. అందుకని మీడియం సైజులో ఈ పూరీల్ని ఈ విధంగా ఒత్తుకోవాలి. సో ఇదే విధంగా అన్ని పూరీలను కూడా ఒత్తుకోండి. ముందే చెప్పాను కదా, మరి పెద్ద పెద్ద సైజులో పూరీలు ప్రిపేర్ చేసుకోవద్దు. మీరు ఫ్రై చేసుకునే కడాయి సైజుకు తగ్గట్టుగా పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పూరీలను ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పూరీలను ఫ్రై చేసుకోవాలంటే మాత్రం నూనె చాలా వేడిగా ఉండాలి, పొగలు వచ్చేంత వేడిగా ఉండాలి. అదేవిధంగా మంట కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట. అలా నూనె బాగా వేడిగా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు మాత్రమే పూరీని వేసుకోండి. అప్పుడే మీకు పూరి చక్కగా బుస్సున పొంగుతుంది అనమాట. సో పూరి వేసిన తర్వాత గరిటతో జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే పూరి చూసారా ఎంత చక్కగా పొంగిందో. నూనె సరిగా కాగకపోయినా, మంటని హై ఫ్లేమ్లో పెట్టకపోయినా సరే పూరీలు మీకు పొంగవన్నమాట. ఇలా చక్కగా పూరి ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పేసుకొని రెండు వైపులు కూడా చక్కగా ఇలా పూరీని కాల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక్క చొక్క నూనె కూడా పీల్చవు, పూరీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే. ఇదే విధంగా అన్ని పూరీలను కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి, అదేవిధంగా నూనె కూడా బాగా వేడిగా ఉండాలి. సో ఇలా చక్కగా పూరీలన్నీ కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పూరీ కర్రీతో సర్వ్ చేసుకోండి. ఒక్కసారి ఇలా రెడీ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు అడగకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళు అయితే వారానికి ఒక్కరోజైనా సరే ఈ పూరీ కర్రీని ప్రిపేర్ చేయమని అడుగుతారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా మనకి 25 నుంచి 30 నిమిషాల్లోనే పూరీ అలాగే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. ఏముందండి, ఒక పక్కన మనం పూరీ పిండి రెడీ చేసి పెట్టేసుకొని కుక్కర్లో కర్రీ పెట్టేసుకున్నామంటే ఆల్మోస్ట్ మన పని అయిపోయినట్లే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి, అప్పుడు నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.